చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో వెలువడించినటువంటి తీర్పుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా 30 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు ఒక ఆశయం కోసం అలసిపోకుండా ఎస్సీ వర్గీకరణ అంతిమ లక్ష్యంగా అన్న అనేక అవమానాలకు, ఇబ్బందులకు, ఆటుపోట్లకు, వెన్నుపోట్లకు, అదేవిధంగా జైలు నిర్బంధాలను అనుభవించినప్పటికీ కూడా వర్గీకరణ సాధించేంత వరకు నేను అలసిపోను అని చెప్పేసి గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఎజెండా తోటి పోరాటం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాను. ఇదే క్రమంలో భాగంగా ఈరోజు లక్షలాది మంది యొక్క మాదిగల ఆత్మగౌరవ ప్రతీక అనేటువంటిది, ఆత్మగౌరవ జెండా ఎర్రకోట మీద ఎగిరేసినటువంటి రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. లక్షలాది మంది యొక్క మాదిగ కులాల యొక్క ఉపకులాల యొక్కటువంటి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది. ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఎన్నో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పార్టీలకు అతీతంగా మాదిగ అనే పేరు ఉంటే వర్గీకరణ అని చెప్పేసి కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా రిజర్వేషన్ల ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేశారు. ఈ పోరాటంలో డిబిఎస్ఏ విద్యార్థి సంఘం కూడా గత 15 ఏళ్ల నుంచి మందకృష్ణ మాదిగన్న గారు తలపెట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధనలో డిబిఎస్ఏ విద్యార్థి సంఘంగా భాగమై ఉన్నందుకు మేము చాలా గర్విస్తా ఉన్నాము, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. దేశంలో స్వాతంత్ర పోరాటం మేము చూడలేదు, కానీ తెలంగాణ పోరాటాన్ని చూసినాం. ఒక స్వాతంత్ర పోరాటం, దేశంలో స్వేచ్ఛ కోసం ఒక స్వాతంత్ర పోరాటం, రాష్ట్రం కోసం ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగినాయో, ఒక జాతి లక్ష్యం కోసం, ఒక జాతి ఆశయం కోసం, ఒక జాతి రిజర్వేషన్ల కోసం, ఒక జాతి కష్టాలు, ఒక జాతి కన్నీళ్లు, ఒక జాతి అవమానాలు, మాదిగ జాతి హక్కుల కోసం సుమారు 30 ఏళ్ళు ఉద్యమం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం. ఆ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పిహెచ్డి స్కాలర్లుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నెలగంటి శరత్ చమార్ సార్ గారి పక్షాన డిబిఎస్ఏ సంఘంగా మేము కూడా ఉన్నందుకు గర్వంగా ప్రకటిస్తూ వచ్చేటువంటి మరో 1000 ఏళ్ళు ఎస్సీ అదేవిధంగా మాదిగ ఉపకులాల సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రిజర్వేషన్లు ఫలాలు అనుభవించబోతా ఉన్నారు. మందకృష్ణ మాదిగన్నకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంత మంచి నిర్ణయం ప్రకటించినటువంటి సుప్రీంకోర్టు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల పక్షాన హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.